ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్రంలో పింఛన్ లబ్ధాలకు సంబంధించి జూన్ నెలలో సంచలన మార్పులు అంటూ ఇక సీఎం చంద్రబాబు నాయుడు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే వెళ్ళిపోదామండి. ఏపీలో పెన్షన్ లబ్ధాలకు సంబంధించి గుడ్ న్యూస్. జూన్ నెలకు సంబంధించి ఒకరోజు ముందుగానే పింఛన్ మొత్తాన్ని చేతికి అందించనుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ పంపిణీలో కీలకమైన మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి వరకు ఇంటింటా వాలంటీర్ పింఛన్లు అందించేవారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సిబ్బందికి ఆ బాధ్యత అప్పగించారు. దాదాపు 11 నెలల పాటు ప్రక్రియ సజావుగా పూర్తి చేయగలిగింది ఏపీ ప్రభుత్వం. వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల పంపిణీ సమూల మార్పులు జరిగాయి. అప్పటి వరకు ఇస్తున్న 2,000 పింఛన్లు మొత్తాన్ని 4,000 పింఛన్లు పెంచిన ఘనత కూటమి. ఇక 3 నెలల బకాయిలతో పాటు అందించిందనమాట. ఒకరోజు ముందుగానే సాధారణంగా పింఛన్ల పంపిణీ అనేది ప్రతి నెల 1వ తేదీన జరుగుతూ వస్తుంది. ఒకవేళ సెలవు రోజు పండుగ వస్తే ముందుగానే పింఛన్ల పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. ఈసారి 1వ తేదీన ఆదివారం సెలవు కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయనున్నారు. జూన్ 1 నాటి ఆదివారం కావడంతో సెలవు దినం. అందుకే ఒకరోజు ముందుగానే అంటే మే 31 పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. మే 31న ఉదయం 7 గంటలకే సచివాలయం సిబ్బంది లబ్ధారుల ఇంటికి వెళ్ళి పింఛన్లు డబ్బులు ఇస్తారు. లబ్ధారులు సచివాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఒకవేళ మే 31 డబ్బులు తీసుకోలేకపోతే జూన్ 2న సచివాలయం వద్దకు వెళ్ళి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల లోపు పింఛన్లు తీసుకోవచ్చు. మే 31న పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండడంతో సచివాలయం సిబ్బంది మే 31 బ్యాంకులో డబ్బులు అనేది డ్రా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. పింఛన్లు తీసుకునే వారి మార్పు గమనించాల్సి అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ కేటగిరీ కింద పింఛన్లు. ఇక మరోవైపు రాష్ట్రంలో స్పౌస్ కేటగిరీ కింద 89,788 మందికి పింఛన్లు అయితే ఇవ్వనున్నారు. ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు పొందుతున్న భర్త చనిపోతే భార్యకు తదుపరి నెల ఇస్తారన్నమాట. ఈ కేటగిరీని గత ఏడాది నవంబర్ నుంచి అమలు చేస్తున్నారు. 2023 డిసెంబర్ నుంచి 2024 అక్టోబర్ 31 మధ్య ఇదే కేటగిరీకి చెందినటువంటి అర్హులకు కూడా పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అర్హులైన మహిళ భర్త మరణ ధృవీకరణ పత్రంలో పాటు ఆధార్ కార్డు వివరాలను సచివాలయంలో ఇవ్వాలని అధికారులు సూచించారు. ఈ నిర్ణయంతో ఏపీ ప్రభుత్వ ఖజానాపై దాదాపు 36 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది. కొత్త పింఛన్లకు ఎదురు చూపులు. అయితే కొత్త పింఛన్లకు సంబంధించి కోసం 1,00,000 మంది లబ్ధారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అధికారంలో వచ్చిన వెంటనే కొత్త పింఛన్లు అందిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున బోగస్ పింఛన్లు మంజూరు చేశారని ఆరోపణలు అయితే ఉన్నాయి. అందుకే దీనికి దర్యాప్తు చేసింది కూటమి ప్రభుత్వం. దాదాపు 2 లక్షల వరకు బోగస్ పింఛన్లు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా దివ్యాంగ పింఛన్లో భారీ బోగస్ ఉన్నట్లు సమాచారం. దీనిపైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత కొత్త పింఛన్ల జారీ ప్రక్రియ